హోలా అందరికీ నమస్కారం ಎಲ್ಲರಿಗೂ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దానిలో కూడా జాయిన్ అయిపోండి సో ఇంకా కరెక్ట్గా 10 డేసే ఉంది మన బిగ్ బాస్ అయిపోయేదానికి సో ఈ 10 డేస్లో మీరు నాతో ఎంత మాట్లాడాలనుకుంటున్నారు ఎంత తిట్టాలనుకుంటున్నారు ఎంత ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారో అన్నీ చేసేయండి నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో నేను చాలా రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటాను ఎందుకంటే మనం వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లేదు కాబట్టి వీడియోస్ కూడా చేయడానికి పెద్దగా ఏమీ లేదు సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరూ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు జాలీగా ఆడుకుంటా ఉన్నారు పాడుకుంటా ఉన్నారు దానికి మనం ఏం రివ్యూ ఇస్తాము దానికి ఏమి ఇవ్వలేము సరే మిడ్ నైట్లో ఉన్న ఏమైనా మాట్లాడుతూ ఉన్నారంటే మిడ్ నైట్లో కూడా ఏం మాట్లాడట్లేదు అందరూ అబ్బా బిగ్ బాస్కి వచ్చాము ఎంత హ్యాపీగా ఉంది అదే మాట్లాడుకుంటున్నారు ఆబ్వియస్లీ లాస్ట్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాము అంటే ఎంత బాధగా ఉంటుంది తెలుసా నిజంగా ఒక స్కూల్ అయిపోయేటప్పుడు ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో నిజంగా బిగ్ బాస్ హౌస్లో అన్ని రోజులు అందరితో కలిసి ఉండి ఇంకా సంతోషాలు సుఖాలు కష్టాలు నష్టాలు అన్నీ షేర్ చేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాము అంటే నిజంగా ఆ ఫీలింగ్ చాలా బాధగా అనిపిస్తుంది అండ్ ఒకవేళ యాక్సిడెంటల్గా కానీ వచ్చేసినామంటే దట్ విల్ బీ అన్ అదర్ వెరీ బ్యాడ్ వాట్ యూ కాల్ ఇట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఓకే సో అది అనమాట సో ఈరోజు ఎపిసోడ్లో నాకు చాగట్లా నిజంగా చెప్తున్నా రేపు రాత్రి ప్రీమియర్ షోకి టికెట్లు బుక్ ఓ మై గాడ్ నాకు ఇప్పటి నుంచే ఓ మై గాడ్ నేను అల్లు అర్జున్ అంటే ఎప్పటి నుంచి తెలుసా ఆర్య సినిమా నుంచి ఆర్య 1కి ముందు అంటే అంతకుముందు అంత ఎక్కువ లేదు ఆ బన్నీ సినిమా దానికి ముందు ఫస్ట్ సినిమా ఇది గంగోత్రి బన్నీకి అంత ఫ్యాన్స్ ఏం రాలేదు కానీ హ్యాపీకి కూడా ఫ్యాన్స్ కాదు కానీ ఆర్య నుంచి ఓ మై గాడ్ అల్లు అర్జున్ అంటే వల్ల ఇష్టం నాకు ఎందుకో తెలియదు ఎప్పటి నుంచో ఇష్టం అట్టా ఫ్లాప్ అయిన డీజే కూడా నచ్చింది నాకు ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా కాబట్టి అండ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దానికి కూడా బెనిఫిట్ షో ఎన్ని బెనిఫిట్ షోలకు పోయినా తెలుసా పుష్ప అవన్నీ బెనిఫిట్ షోకి పోయినా ఫస్ట్ హాఫ్ చూసి నాకు పిచ్చేకి జుట్టు మీకుడు ఓ మై గాడ్ నా నచ్చిన యాక్చువల్లీ పుష్ప ఫస్ట్ హాఫ్ నేను చేసింది కూడా ఐ మీన్ లైక్ నేను దాని రివ్యూ కూడా చేసి ఉంటాను బ్లాగ్ చేసి ఉంటాను దాన్ని చూడండి రేపు పుష్ప 2 కూడా యాక్చువల్లీ బెనిఫిట్ షో కంటే ముందే ప్రీమియర్ షో పోతా ఉన్నాను ముందు రోజు రాత్రి సో దాన్ని కూడా నేను ఒక వ్లాగ్ లాగా పెడతాను సో దాన్ని కూడా చూసేయండి ఓ మై గాడ్ నాకు అసలు వచ్చాగట్లేదు దరిద్రంగా ఉంది కదా చెప్తాను బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఓకే లెట్స్ కీప్ దట్ అసైడ్ రేపు రాత్రి రివ్యూ లేదు ఏం లేదు మనకి పుష్పని అవ్వ అసలు తగ్గేదేలే మామూలు కూడా ఎవడన్నా రాని ఏమన్నా కానీ నీ అవ్వ అసలు తగ్గేదేలే ఇంకొకటి పుష్పలో ఒక లీక్ డైలాగ్ ఉందనమాట ఏం డైలాగ్ అంటే సిత్తూరు అంటే ఎంకన్న స్వామి కన్నా ముందు ఈ పుష్పగాడే గుర్తొస్తా ఉంటాడా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది అది లీక్ డైలాగు సో ఇంకా మీట చిత్తూరు అంటే వెంకన్న స్వామి కన్నా ముందు ఆ పుష్పగాడు ఈ గీతుగాడు గుర్తురావాలి అసలు తగ్గేదిలే అంతా శుద్ధి చెప్తున్నాను సో ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ప్రేరణ అబ్సల్యూట్ సినిమా ప్రేరణ పడిపోతోంది అనే టైంలో కరెక్ట్ టైంలో గ్రాఫ్ పట్టుకొని లేచింది అసలు పుల్లిలాగా ఆడింది ఎంత బాగా ఆడింది అసలు ప్రేరణ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు టాస్క్ల విషయంలో ప్రేరణ కానీ యష్మి కానీ ఇద్దరు తోపు యష్మి బికాస్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ బయటికి వెళ్ళిపోయింది కానీ బట్ ప్రేరణ ప్రతి ఒక్కరిలో అట్లాంటి ఫాల్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఫ్లాస్ ఉంటాయి డిఫెక్ట్లు ఉంటాయి అంతా ఏం మిస్టర్ పర్ఫెక్ట్లు మిస్ పర్ఫెక్ట్లు కాదు సో ప్రేరణలో ఉండే డిఫెక్ట్ ఏంటంటే కొంచెం డిక్టేటర్షిప్ ఉన్నింది అండ్ ఆల్సో కొంచెం నోటిదూలా ఉన్నింది సో నోటిదూల ఎవరికి లేదు నిన్న గౌతమ్కి కూడా ఉన్నింది నోటిదూల మళ్ళీ పృథ్వీకి కూడా ఉన్నింది నోటిదూల పృథ్వీ ఎఫ్ వర్డ్ మాట్లాడితే పృథ్వీ టాప్ 5 డిజర్వింగ్ గౌతమ్ ఏమనాలా బొచ్చు పీకే దానికి అనాలా దానికి ఏం పర్వాలేదు మూసుకొని కూర్చో అన్నా అదేం తప్పు కాదు బట్ ప్రేరణ వచ్చి ఆ ఎఫ్ వర్డ్ యూస్ చేసింది అఫ్ కోర్స్ షీ వాస్ సారీ ఫర్ దాట్ అండ్ క్యారెక్టర్ గురించి విష్ణుప్రియ మాట్లాడింది అయినా కూడా ఆల్ దీస్ ఆర్ ఫైన్ బట్ ప్రేరణ మాట్లాడితే మాత్రం ఎందుకు అంత భూతద్దం పెట్టి చూస్తున్నాను నాకు తెలియదు ఐ థింక్ షీ ఈజ్ డిజర్వింగ్ ఫర్ టాప్ 5 ఫర్ ష్యూర్ అసలు ఎంత బాగా ఆడింది ఈరోజు ప్రేరణ అసలు నబీల్ గౌతమ్ జుజుబి అయిపోయినారు ప్రేరణ ఆట ముందు అని చెప్పేసి అనిపించింది ఎంత బాగా ఆడిందో సూపర్ హ్యాట్స్ ఆఫ్ అండ్ షీ రియలీ డిజర్వ్డ్ దట్ ఓట్ అపీల్లో ఏదో పీకేస్తుంది అనేసి అనుకుంటే ఓట్ అప్పీల్ సరిగ్గా చేసుకోలేదు అనిపించింది క్యాజువల్గా అంటే టెన్షన్ చాలా నర్వస్ ఉంటుంది ఏదేదో ప్రిపేర్ అయిపోయినా కూడా ఆ ఓట్ అప్పీల్లో ప్రాపర్గా ఓట్ అప్పీల్ చేసుకోలేరు సో ప్రేరణ అంత అన్ప్రిపేర్డ్గా అసలు తనకు ఆ ఓట్ అప్పీల్ ఉంటుందనేసి కూడా తెలియదు అనుకుంటా సో సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఏదో జనరల్గా ఫోన్లో పట్టుకుని ఒక సెల్ఫీ వీడియో అట్ట తీస్తారో అంత ఇదిగా చెప్పింది సో దాంట్లో వాట్ యు కాల్ ఇట్ దాన్ని ఏమంటారు ఫైరు నిప్పు వావ్ బా గూస్ బంపీ ఫీలింగ్ అట్లాంటివి ఏమి లేవన్నమాట అది ఉంది
ప్లస్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది, ఒక ఫైట్ జరిగింది రోహిణి, అవినాష్ అండ్ నబీల్కి. సో ఈ ఫైట్ లైవ్లో చాలా పెద్దగా ఉంటుంది. ఫైట్ మొత్తం కట్ చేసేసి ఎపిసోడ్లో చాలా క్లీన్గా చేస్తున్నారు. ఈ సీజన్ ఫ్లాప్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చి ఎడిటరే అబ్బా, అది మాత్రం ష్యూర్. ప్రాపర్గా ఎడిట్ చేయట్లా, సరిగ్గా గైడ్ చేయట్లేదా లేకపోతే కొత్త ఎడిటరా ఏమో తెలియదు కానీ ప్రీవియస్ సీజన్స్లో అంతా ఏమీ లేకపోయినా కూడా ఎడిటర్ మామ ఏదో ఉంది అనేటట్టు ప్రోమోల్లో పీక్ వేసేవాడు. పోయిన సీజన్స్లో అసలు మ్యాటర్ ఏమి ఉండదు, కంటెంట్ ఏమి ఉండదు ఎపిసోడ్లో, కానీ ప్రోమోలో మాత్రం ఈరోజు ఇది జరగబోతుందా అనే ఫీలింగ్ వచ్చి ప్రోమోలోనే రగిలిపోయి ప్రోమోలోనే మంట వచ్చి కొంతమంది ప్రోమోల్లో మాత్రమే బిగ్ బాస్ చూసేవాళ్ళు, ఆ ప్రోమోలు చూసే జనాలని డిసైడ్ చేసేవాళ్ళు అనమాట, అట్లా చేసేవాళ్ళు. సో ఈరోజు ఏం జరిగిందంటే, సో ఇది లాస్ట్ 2 weeks కాబట్టి అందరూ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు. సో అవినాష్ వచ్చి ప్రేరణ మీద ఊరికే నీళ్ళు జల్లినారు. ప్రేరణ అవినాష్ వాళ్ళిద్దరి మధ్యలో ఆ బాండ్ ఏదైతే ఉందో అది చాలా అఫెక్షనేట్ బాండ్ అబ్బా. అది బయటకు అంత కనిపిదు కానీ డీప్గా బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళకి మాత్రమే అనిపిస్తుంది. దెర్ ఇస్ సమ్ అఫెక్షనేట్ బాండ్ బిట్వీన్ ప్రేరణ అండ్ అవినాష్ అనిపిస్తుంది. సో ప్రేరణ ఏదో అంట్లు దోముతుంటే అవినాష్ ఎత్తుకొని ఊరికి అలా నీళ్ళు జల్లేసి నా చేతిలో నీళ్ళు ఎలా వచ్చాయనుకుంటున్నావు అంటే ఆగరా అవి నీకుంది నా చేతిలో అని చెప్పేసి బయటకు వచ్చేసి నబీలు నిఖిల్ హెల్ప్ తీసుకొని ఎత్తుకొని స్విమ్మింగ్ పూల్ వేసేస్తారు. అది కొంచెం కామెడీగా ఉంటుందన్నమాట. అది కామెడీగా ఉండింది చూసేయడానికి, బాగా కామెడీగా అది చూసినారు. దాని తర్వాత ఒకరినొకరు జంట చూస్ చేసుకోమని చెప్పినారు. సో నబీలు నాకు ఈ మధ్య నిజంగానే జోకర్ లాగా అనిపిస్తున్నాడు. ఆ రీల్స్ అంతా చూసి జోకర్ నబీల్ అనేసి రీల్స్ చూసి ఏంద్రా వీళ్ళు ఇట్లా జోకర్ అని పెడుతున్నారు అనేసి అనిపిస్తుంది కానీ నిజంగానే అట్లా బిహేవ్ చేస్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది. ప్రాపర్ పాయింట్స్ ఉండవు, అసలు పాయింట్స్కి సరిగ్గా రెస్పాన్స్ ఉండదు, ఏమీ ఉండదు, గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు, సంచాలకుగా ఈరోజు అట్టర్ ఫ్లాపు. ఎందుకు అట్టర్ ఫ్లాప్ ఏమి ప్రతి ఒక్కటి నేను చెప్తాను, మీరు చూడండి. కావాలని నబీల్ని నెగిటివ్ చేస్తున్నావు నువ్వు అనేసి మీకు అనిపించవచ్చు, బట్ నాకు నిజంగానే నబీల్లో చాలా నెగిటివ్స్ కనిపిస్తున్నాయి. రీసెంట్ టైమ్స్లో ఎన్ని నెగిటివ్స్ కనిపిస్తున్నాయో తెలుసా. నబీల్ అంటే ఫస్ట్ 5 weeks మాత్రమే అబ్బా. ఈ వైల్డ్ కార్డ్స్ రాకముందు నబీల్ వాజ్ ఎ టాప్ కంటెస్టెంట్, నబీల్ వాజ్ ఎ విన్నర్ డిజర్వింగ్ కంటెస్టెంట్. బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మొత్తం జుజుబీ, లోపల ఏం లేదు డొల్లా అనేలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకురా ఇక్కడ లైట్లు లేవు అనుకుంటా ఉన్నాను. యాక్చువల్లీ నేనే లైట్ వేసుకోకుండా కూర్చోను పిచ్చేదాన్ని మారిగా. అయ్యో రామ. ఓకే, దట్స్ ఓకే. ఎనీవేస్ యూ కెన్ సీ మీ, సో లెట్స్ లీవ్ ఇట్ దట్ వే. సో నబీల్కి వీళ్ళకి మధ్యలో ఏం ఇది జరిగింది నిన్న కూడా. సో నిన్న ఎపిసోడ్ గురించి ఫస్ట్ చెప్తాను. నిన్న ఆ ఎపిసోడ్ గురించి రివ్యూ ఇవ్వలేదు కాబట్టి. నబీలు 15 lakhs రాయుడు అని చెప్పేసి అందరు అనుకుంటా ఉంటే విష్ణుప్రియ మాత్రం ప్రాపర్గా నబీల్ గేమ్ని అనలైజ్ చేసింది. గౌతమ్ గేమ్ని కూడా అనలైజ్ చేసింది. గౌతమ్ గేమ్ని కూడా మనం ఏది మాట్లాడినా కూడా లాస్ట్కి గౌతమ్ వచ్చి సోలో అని చెప్పేసి తను ఒక ఇండివిజువల్ ప్లేయర్ అనేసి ప్రూవ్ చేసుకునేదానికి పాయింట్స్ తీస్తూ ఉంటాడనేసి అనింది. కరెక్ట్గా ఆ పాయింట్ లోపల రోహిణికి చెప్పిందో లేదో విష్ణుప్రియ బయటకు వచ్చిన వెంటనే గౌతమ్ అట్లే బిహేవ్ చేస్తున్నాడు. నేను సోలో ప్లేయర్, నేను ఇండివిజువల్ ప్లేయర్ రాబాయ్, నేను సోలో రాబాయ్ అని చెప్పేసి అట్లే పోర్ట్రే చేయడానికి చూశాడు. ప్లస్ నబీల్ విషయంలో ఏం చెప్పిందంటే అందరు నబీల్ 15 lakhs రాయరు అనేసి అంటే నబీల్ వచ్చి 15 lakhs రాసేస్తున్నాడు. సో ఆ టాస్క్లో తెలివి యూజ్ చేయాలన్నమాట. సో ప్రేరణ చాలా తెలివైందిలాగా అనిపిస్తుంది కానీ టింగర్ బుచ్చి అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో బిగ్ బాస్ ఏమన్నాడు, 15 lakhs వరకు అంటే అప్ టు 15 lakhs ఎంతైనా రాయొచ్చు. అప్ టు 15 lakhs అంటే నువ్వు 1000 రూపాయలు రాయొచ్చు, 1 రూపాయి రాయొచ్చు, 2 రూపాయలు రాయొచ్చు, 50 పైసలు రాయొచ్చు, 2000 రాయొచ్చు, ఎంతైనా రాయొచ్చు. సో నిజంగానే వీళ్ళు కానీ ఈజీగా వెళ్ళిపోయింటారు ప్రేరణ కానీ నబీల్ కానీ టాప్ 5కి. కానీ వాళ్ళు వచ్చి ప్రేరణ వచ్చి 4 లక్షల చిల్లర రాసింది, నబీల్ వచ్చి 15 lakhs రాసినాడు. వాళ్ళు నిజంగా 2000 4000 అట్లా రాసుంటే వాళ్ళల్లో చూస్ చేసుకోండి ఒకరిని అని చెప్పేసి హౌస్కి డెసిషన్ వదిలేసి ఉంటారు. లేకపోతే నబీల్ 15 lakhs రాసి ప్రేరణ కానీ 2000 రాసి ఆ 2000 ఎత్తుకొని దాంట్లో వేసి ఉంటే జస్ట్ 2000 డిడక్ట్ అయి ఉంటాయి. 2000 డిడక్ట్ అయ్యి ఉండి ప్రేరణ కూడా టాప్ 5కి ఈజీగా టాప్ 5కి వెళ్ళిపోయేదానికి ఒక ఛాన్స్ అది. కానీ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. మిస్యూజ్ కదా, వాళ్ళకి అంత తెలివి రాలే అది యూజ్ చేసుకునే దానికి. నబీల్ వచ్చి చాలా సెల్ఫిష్గా అందరూ ఇన్ని రోజులు కష్టపడి 15 lakhs 53 హౌ మచ్ ఇట్ ఇస్ 54 lakh 30,000 సంథింగ్ అంత రేంజ్కి తీసుకొస్తే ప్రేరణ వచ్చి 15 lakhs విన్నర్ అమౌంట్ని మిగిలిన 4 లక్షలు మాత్రం యూజ్ చేసుకుందాం అనుకునేది. వెరీ గుడ్, మంచి బిడ్డ అనిపించింది, బాగా ఆలోచించింది అనిపించింది. బట్ నబీల్ 15 లక్షలు ఎట్లా రాస్తాడు? జస్ట్ తను టాప్ 5కి వెళ్ళాలి అని చెప్పేసి ఒక థాట్తో నాకేమనిపించింది తెలుసా, మొన్న శ్రీముఖి వచ్చి చెప్పింది కదా ఇట్లా నబీల్ నువ్వు సెల్ఫిష్గా ఉండాలి, నీ గేమ్ నువ్వు ఆడు, సమ్టైమ్స్ ఇట్స్ ఓకే టు బీ సెల్ఫిష్ ఇన్ యువర్ గేమ్ అని చెప్పేసి ఆమె ఏదైతే చెప్పిందో సెల్ఫిష్గా ఉండని చెప్పేసి నబీల్ నిజంగానే ఓవర్ సెల్ఫిష్ అయిపోయి సెల్ఫిష్గా ఆడతానేమో అనేసి అనిపిస్తుంది. సో ఎవరి సజెషన్లో అంత టూ మచ్ తీసుకోకూడదు అని చెప్పేసి నబీల్కి రియలైజేషన్ రావాలేమో. బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ యూ విల్ రియలైజ్ ఆన్ దట్ పాయింట్ అని చెప్పేసి అనుకుంటున్నా. సో 15 lakhs రాసేస్తున్నాడు. దట్ వాస్ వెరీ సెల్ఫిష్, వెరీ బ్యాడ్ ఆఫ్ నబీల్ అనిపించింది. మిగతా వాళ్ళ గురించి అసలు ఆలోచించకుండా బిగ్ బాస్ లాస్ట్లో వచ్చి ఆ ష్రెడ్డర్ ఇచ్చాడు కాబట్టి మీకు వద్దకపోతే మీరు కావాలంటే ష్రెడ్ చేసి ఇచ్చు అనేసి అన్నాడు. అదే బిగ్ బాస్ ఇవ్వకుండా
నబీల్ నిజంగానే 15 lakhs రాసినాడు, నబీల్ ఎక్కువ రాసినాడు అని చెప్పేసి నబీల్ది కన్సిడర్ చేసి ఆ 15 lakhs డిడక్ట్ చేసుకొని నబీల్కి డైరెక్ట్గా ఇచ్చేసి ఉంటే, బిగ్ బాస్ 15 లక్షలు రాసినాడు కాబట్టి ఇవ్వలే. ఇదే నబీల్ 5 లక్షలు రాసింటే మేబీ బిగ్ బాస్ ఇచ్చేవాడేమో. సో నాకు అది చాలా తప్పు అనిపించింది, చాలా సెల్ఫిష్గా ఆడుతున్నాడు అనిపించింది. సెల్ఫ్లెస్గా ఇంతకుముందు నిజంగా తను స్వీట్స్ గివప్ చేశాడు, స్వీట్స్ జ్యూస్లు అవన్నీ అందరికీ ఇన్ఫినైట్ ఫుడ్ రావాలి ఆ వీక్ అని చెప్పేసి ఆ వీక్ కోసం తను సాక్రిఫైస్ చేస్తాడు. దట్ ఈస్ రియలీ నైస్. అప్పట్లో నబీలే ఇప్పటి వరకు ఉండుంటే నబీల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. బట్ అప్పుడుండే నబీల్ ఇప్పుడు కాదు. ఇప్పుడు నబీల్ టోటలీ డిఫరెంట్. అసలు కొంచెం కూడా లాజిక్ లేకుండా చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నాడు, నిజంగానే ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నాడు ప్రేరణ చెప్పినట్టు అని చెప్పేసి అనిపించింది. ఓకే, సో ఇప్పుడు జంటలు చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఉండి గౌతమ్ నేను కింగ్, మీకు ఎవరైనా కావాలంటే నా దగ్గర రండి అనేటట్టు చెప్పినాడు అనమాట. ఏందలే వేరే హీరో పేరు వచ్చింది కానీ మనకి ఎందుకు ఊరికే హీరోల గురించి మాట్లాడేసి అనవసరంగా ఒక హీరో గురించి మాట్లాడే నన్ను భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు అప్పుడు. ఓకే, సో గౌతమ్ అన్నాడు నాతో ఆడాలని అనుకుంటే ఎందుకు అనుకుంటున్నారో నాకు చెప్తే డిస్కస్ చేసుకొని నాకు ఎవరైనా ఓకే అంటే నేను వెళ్తా అంట. ఏంది నువ్వు పెద్ద తోపా అనేసి. ఆ గౌతమ్ పెద్ద తోపా అంటే గౌతమ్ ఎవరు కావాలో వాళ్ళే గౌతమ్ దగ్గరకు వచ్చి వాళ్ళు అపీల్ చేసుకుంటే గౌతమ్ ఒకరిని చూస్ చేసుకుంటాడా? గౌతమ్ ఏమైనా బిగ్ బాసా లేకపోతే నాగమావా? అది ఏందనేసి అంత బిల్డప్, ఆ బిల్డప్ ఎందుకనేసి నాకు అది అర్థమే కాల. ఏమిరా ఈ బిల్డప్? ఊరే నాయనా నువ్వు సోలో ఓకే, నువ్వు సోలో, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకు మీతో ఆడాలని ఉంది అని చెప్తే ఏం తగ్గిపోతావా? సోలో 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 అని చెప్పేసి సోలుగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సోలో సోలో అంటా ఉంటే కూడా ఆ సినిమా ప్రమోషన్కి వచ్చినట్టుంది స్వామి, నిజంగా గేమ్ ఆడేదానికి వచ్చినట్లు, ఎందుకంటే ఒక గేమ్ గెలిచింది లేదు కాబట్టి. దాని తర్వాత రోహిణి వచ్చి అట్లా కాదు, నీకు ఓకే అనిపించే పర్సన్ నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి అనింది. ప్రేరణ యాక్చువల్లీ ఈ డిస్కషన్ చాలా జరిగిందబ్బా. రోహిణి వచ్చి నాకు ఎవరైనా ఓకే, ఇక్కడ నన్ను ఎవరు చూస్ చేసుకుంటానో నాకు ఓకే, ఎవరైనా చూస్ చేసుకోండి అంటుంది. నిఖిలు నాకు ఎవరైనా ఓకే, ఎవరైనా చూస్ చేసుకోండి అంటాడు. అవినాష్ నాకు ఎవరైనా ఓకే, ఎవరైనా చూస్ చేసుకోండి అంటాడు. నబీల్ నాకు ఎవరైనా ఓకే అంటారు. సో ప్రతి ఒక్కరు ఎవరైనా ఓకే అంటారు కాబట్టి తర్వాత ప్రేరణ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఎవరైనా ఓకే బట్ నేను నిఖిల్ని చూస్ చేసుకుంటాను డైరెక్ట్గా చెప్పేసింది. నిఖిల్ని ప్రేరణ చూస్ చేసుకునింది. దాని తర్వాత నబీల్ వచ్చి అవినాష్ని నేను చూస్ చేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే మేము మామ అని చెప్పేసి మాకు ఒక మంచి ర్యాపో ఉంటుంది. సో మామ్స్ అని చెప్పేసి మేము బాగుంటాం, మా ర్యాపో బాగుంటుంది, ప్లస్ ఆటలు చాలా బాగా ఆడతాడు, సో ఇద్దరం కలిసి ఇంకా బాగా ఆడొచ్చు అనేసి అన్నాడు. ఇది యాక్చువల్లీ లైవ్లో జరిగిన కంటెంట్ కూడా మిక్స్ చేసి చెప్తున్నా. దాని తర్వాత విష్ణుప్రియ నేను రోహిణిని చూస్ చేసుకుంటాను అనేసి చెప్పింది. నాకు ముందే నీ కెపాసిటీ తెలుసు, ఐ వుడ్ లైక్ టు బీ యువర్ పార్ట్నర్. సో నేను ఇప్పటివరకు సింగిల్గా ఎప్పుడు అంత బాగా ఆడలేదు, సో నీ సపోర్ట్ నాకుంటే నేను చాలా బాగా ఆడతాను అని చెప్పేసి అనింది. దానికి రోహిణి కూడా ఇంప్రెస్ అయిపోయి రోహిణి ఈజ్ ఓకే టు ప్లే విత్ విష్ణుప్రియ. యూజువల్లీ విష్ణుప్రియ మంచి బిడ్డ, తన ఆలోచనలు, తన మెంటాలిటీ, తన హ్యూమానిటీ, తన కంపాషన్ ఇవంతా చాలా బాగుంటాయి. కానీ గేమ్ వైజ్ విష్ణుప్రియ చాలా వీక్, అది అందరికి తెలిసిందే. ఇంత దూరం గేమ్స్ ఏమీ లేకుండా జస్ట్ పర్సనాలిటీ ప్రకారం సర్వైవ్ అయ్యి వచ్చిందని చెప్పేసి చాలా మందికి తెలుసు. సో విష్ణుప్రియ గేమ్స్ ఆడదు అనేసి తెలిసి కూడా, గౌతమ్ ఖాళీగా ఉన్నాడనేసి తెలిసి కూడా రోహిణి పోయి గౌతమ్తో కలిసి ఆడాలి అనేసి అనుకోకుండా విష్ణుప్రియ నేను నీతో కలిసి ఆడితే నాకు నా మీద కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అని వెంటనే విష్ణుప్రియ కాన్ఫిడెన్స్ కోసం రోహిణి వచ్చి విష్ణుప్రియతో ఆడదాము అనేసి ఒప్పుకోవడం చాలా మంచిది అనిపించింది. దట్ ఈస్ రియలీ వెరీ నైస్, వెరీ వెరీ నైస్. నాకు బాగా అనిపించింది అక్కడ విష్ణుప్రియ వచ్చి రోహిణిని చూస్ చేసుకోవడం. ఎందుకంటే గౌతమ్ ఉంటే గౌతమ్తో ఆడితే, ఒక బాయ్తో ఆడితే తనకు కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనేసి ఆలోచించకుండా విష్ణుప్రియ వచ్చి రోహిణిని చూస్ చేసుకోవడం సూపర్గా ఉంది. రోహిణి విష్ణుప్రియని యాక్సెప్ట్ చేయడం చాలా సూపర్గా ఉంది. దాని తర్వాత గౌతమ్ని అడుగుతాడు అనమాట. ఇది యాక్చువల్లీ ఇదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే గౌతమ్ని అడుగుతుంది రోహిణి, నీకు అసలు ఇదంతా కాదు, నువ్వు ఇప్పుడు ఆడలేదు అది ఓకే, బట్ నీకు ఎవరితో ఆడాలని ఉంది, ఇక్కడ ఉండే వాళ్ళలో నీకు ఎవరితో ఆడాలని ఉంది అని చెప్పేసి రోహిణి అడుగుతుంది. కొత్తగా 18.1.2 అప్డేట్లో ఐఫోన్లో పాజ్ బటన్ వచ్చింది. బై ఇన్ రోల్ పాజ్ లేదు, ఇప్పుడు పాజ్ వచ్చింది. సో రోహిణి అడుగుతుంది అనమాట, నీకు ఎవరిని చూస్ చేసుకోవాలని ఉంది ఏంటి చెప్పు అని చెప్పేసి అడిగితే దానికి గౌతమ్ ఉండి నీళ్ళు తాగుతా, పాజ్ పెట్టి టెస్ట్ చేస్తా. వావ్ రెజ్యూమ్ అయింది. ఓకే సో నీకు ఎవరితో ఆడాలని ఉందంటే నాకు ఎవరైనా ఓకే, నాకు నువ్వైనా ఓకే, అవినాష్ అయినా ఓకే, నబీల్ అయినా ఓకే, ప్రేరణ అయినా ఓకే, నిఖిల్ అయినా ఓకే, నాకు ఎవరైనా ఓకే, నన్ను ఎవరైనా నా పేరు చెప్తే నేను వాళ్ళతో ఆడతాను, నాకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి తిప్పి మళ్ళీ ఇదే చెప్తున్నాడు అనమాట. అదంతా కాదు, నీకు ఎవరితో ఆడాలని ఉందంటే నాకు ఎవరైనా ఓకే అబ్బా, నాకు అట్లంతా ఏమీ లేదు అనేసి చెప్తా ఉంటాడు. దాని తర్వాత మధ్యలో నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి అవినాష్ నేనేమన్నా డెసిషన్లో మార్చుకుంటే ప్రాబ్లమా అని అడుగుతాడు. దాని తర్వాత ఎందుకు అనేసి అంటే నేనేం ఆలోచిస్తున్నా అంటే మనోడు లాస్ట్ వీక్ కూడా 4 గేమ్లు ఆడినాడు, చాలా బాగా ఆడినాడు, ఈ వారం నామినేషన్స్లో కూడా ఉన్నాడు కదా, సో తనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో గౌతమ్ బీయింగ్ అవుట్ అని మనమందరం ఇన్ అవుతున్నామంటే లాస్ట్ వీక్
4 గేమ్స్ బాగా ఆడాడు కదా, ఏమి గివప్ ఇవ్వకుండా ఆడాడు. కంటెండర్లో కూడా మీరు తేజాన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ వారం నామినేషన్స్లో ఉన్నాడు కదా, ఫినాలే దాకా నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయావు కదా, అందుకని ఐ చూజ్ యూ గౌతమ్ అని చెప్పేసి అన్నాడు అనమాట. ఏంది నబీలు అంటే ఇదంతా ముందు ఆలోచించలేదా? ముందు చాలా టైం వచ్చింది, అప్పుడెందుకు గౌతమ్ని తీసుకోలేదు, అప్పుడెందుకు అవినాష్ని తీసుకున్నాడు, దాని తర్వాత ఎందుకు గౌతమ్ని తీసుకుంటున్నాడు? సో బాగా లోపల అంతా తిరిగేసి వచ్చినాడు. గౌతమ్ బాగా ఆడతాడా, అవినాష్ బాగా ఆడతాడా, సో గౌతమ్ అయితే కొంచెం తెలివైన టాస్క్లు అట్లా ఆడతాడు, ఇట్లా ఆడతాడు అని చెప్పేసి ఫుల్గా క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చి చెప్పుంటాడు. సో ఇక్కడ నబీలు చూస్ చేసుకోవడం నేను తప్పని చెప్పను. గౌతమ్ని చూస్ చేసుకుంటాడో, మళ్ళీ పోయి ప్రేరణని కన్విన్స్ చేసుకొని నిఖిల్ని చూస్ చేసుకుంటాడో, ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా గేమ్స్ గెలవాలని చెప్పేసి చూస్ చేసుకుంటారు. ఆఫ్ దట్ ఐఎమ్ ఓకే, ఆ పాయింట్ మీద నేను యాక్సెప్ట్ చేస్తాను. మేబీ గౌతమ్కి మంచి నేమ్ ఉందేమో, సో గౌతమ్ తాడితే మనకు కొంచెం ఎక్కువ అది ఇది వస్తుందేమో, ఏది స్క్రీన్ స్పేస్ వస్తుందేమో, అట్లంతా చాలా చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని వచ్చి చెప్పుంటాడు. అదంతా ఓకే, అవంతా యాక్సెప్ట్ చేస్తా. బట్ క్లారిటీ ఎక్కడ? క్లారిటీయే లేదు నబీల్కి ఈ మధ్య. అసలు గేమ్లో కానీ దేంట్లో కానీ క్లారిటీ లేదు. నిన్న కూడా 15 lakhs రాసేస్తున్నాడు సెల్ఫిష్గా. దాని తర్వాత లాస్ట్లో వచ్చి జనాలందరూ చూడు నేను తర్వాత షెడ్ చేసింది చూడరు, ముందు నేను వేసిన 15 lakhs దానికే చూస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అదే చూసుకుంటారు ఆబ్వియస్లీ. నువ్వు దాని తర్వాత గొడవలో కూడా మధ్యలో అవినాష్ అడుగుతాడనమాట, నువ్వు కూడా చూడు నీ క్లారిటీయే లేదు అసలు దేని మీద, ఎందుకంటే ఫస్ట్ నన్ను చూస్ చేసుకున్నావు, దాని తర్వాత గౌతమ్ని చూస్ చేసుకున్నావు. అంటే ఒక మనిషిగా ఒక డెసిషన్ తీసుకొని దాని తర్వాత నేను ఆలోచించి డెసిషన్ మార్చడానికి ఏం తప్పు లేదు, ఒక మనిషిగా నేను అది చేసుకోవచ్చు అంట. అది బయట చేసుకోవచ్చు, బయట లైఫ్లో నీకు ఒక జీవితకాలం ఒక ఛాన్స్ ఉంటుంది, జీవితకాలం టైం ఉంటుంది. సో జీవితకాలం టైంలో నువ్వు ఎంతన్నా ఆలోచించుకొని నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నీకు ఇంకా ఉండేది కరెక్ట్గా 10 రోజుల టైమే. ఈ 10 రోజుల టైంలో కూడా నువ్వు ఒక డెసిషన్ తీసుకునేసి దాని తర్వాత మార్చుకుంటా, దాని తర్వాత అది చేస్తా ఇది చేస్తా అనేసి అంటే లేదు. ఒక్కసారి ఎలిమినేట్ అయిపోయినాము, ఒక్కసారి ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఆడియన్స్ కానీ డెసిషన్ తీసుకున్నారంటే మళ్ళీ వాళ్ళు బ్యాక్ చేసుకునేది ఉండదు. సో సమ్వేర్ ఐ ఫీల్ నబీల్ దగ్గర క్లారిటీ మిస్ అయిందబ్బా. రీసెంట్ టైమ్స్లో నబీల్ హ్యాస్ నో క్లారిటీ, నో ప్రాపర్ గేమింగ్ ఆల్సో ఫ్రమ్ నబీల్. మెగా చీఫ్ టాస్క్ అయినా, కంటెండర్ టాస్క్ అయినా, ఏ టాస్క్ అయినా కూడా అసలు సరిగ్గా ఆడట్లేదు. మొన్న కూడా సుడోకు టాస్క్లో ఏదో పెట్టేసినట్టు అనుకుంటా పోయినాడు. నో క్లారిటీ, నథింగ్. అసలు ప్రాపర్ ఆలోచన లేకుండా, క్లారిటీ లేకుండా మొత్తం మిస్ అయిపోయేసి ఎట్టబడితే అట్ట ఆడుతున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత గౌతమ్ వచ్చి నిఖిల్తో సారీ చెప్తున్నాడు. నేను వాడుకున్నావని అనింది గేమ్లోనే, నువ్వు యష్మిన్ గేమ్లో వాడుకున్నావు అనేలాగే నేను చెప్పాను, దానికి నువ్వు హర్ట్ అయ్యావు కాబట్టి సారీ. సో మూసుకొని కూర్చోని దానికి కూడా నువ్వు హర్ట్ అయ్యావు కాబట్టి సారీ అనేసి అన్నాడు. నిఖిల్ కూడా సారీ చెప్పాడు, నువ్వు మూసుకొని కూర్చోని తర్వాత నేను మూసుకో అనేసి అన్నాను, ఐఎమ్ ఆల్సో వెరీ సారీ అన్నారు. వెరీ నైస్. ఒక తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పును రియలైజ్ అయ్యి సారీ చెప్పడం ఇస్ తప్పు. అట్లని తప్పు చేయకుండా పోయినట్టు కాదు, రియలైజ్ అవ్వడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అంతే, నువ్వు సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. బట్ ఓకే, రియలైజ్ అయిపోయి సారీ చెప్పినాడు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. దాని తర్వాత రోహిణియే లాగి అడిగింది మన అనమాట నబీల్ని, తేజాది కరెక్ట్ అనిపించలేదా నీకు అనేసి అంటే నబీల్ వచ్చి నాకు అనిపించలే అన్నాడు. ప్రేరణ వచ్చి నాకు కూడా అనింది. ఇదే ప్రేరణలో ఇవే తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి ప్రకాష్ రాజ్ డైలాగ్ వేసి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. బికాస్ అక్కడ రోహిణికి, అవినాష్కి, నబీల్కి కాన్వర్సేషన్. సో రోహిణి, అవినాష్ అంటే మధ్యలో నిఖిల్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, బికాస్ నిఖిల్ కూడా కలిసి డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి. బట్ నిఖిల్ ఇక్కడ నాకు సేఫ్ గేమ్ ఆడినాడు అనిపించింది, ప్రాపర్గా ఇన్వాల్వ్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే నబీలు ఆ తేజాన్ని తీసుకున్న డెసిషన్ మీద అవినాష్ని, రోహిణిని క్వశ్చన్ చేసేటప్పుడు నిఖిల్ కూడా ఆ కాన్వర్జేషన్లో ఉండి కలిసి తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నిఖిల్ కూడా ఇంటర్ఫియర్ అయ్యి, లేదు మేము ముగ్గురు అనుకునే తీసుకున్నాం ఆ డెసిషన్ అని చెప్పేసి ఒక మాట గట్టిగా మాట్లాడేసి ఇంకెందుకు దీన్ని గొడవ చేస్తున్నారు అన్నట్టు చేసి ఉండొచ్చు. కానీ నిఖిల్ సైలెంట్గా వెనకాల ఉన్నాడు. మీరు బయాస్ డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి నబీల్ అంటా ఉంటే కూడా వెనకాల తిరిగి అవినాష్ మనం బయాస్ డెసిషన్ తీసుకున్నామా అని చెప్పేసి నిఖిల్ని తిరిగి అడుగుతున్నాడు. ఆ టైంలో కూడా నిఖిల్ వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి ఉండి, నువ్వు ఇట్లా చేయకుండా ఉండాల్సింది, అట్లా చేయకుండా మీరు మాట్లాడద్దండి, మేము కలిసి డెసిషన్ తీసుకున్నామని చెప్పచ్చు. సో నిఖిల్ హ్యాస్ ద రైట్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ బికాస్ హీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టాపిక్. బట్ ప్రేరణ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ టాపిక్. అసలు ఆ టాపిక్కి ప్రేరణకు సంబంధమే లేదు, అనవసరంగా దూరింది అని చెప్పేసి నాకు అనిపించింది. నబీల్ మాట్లాడుకుంటాడు కదా, ఎందుకు దూరాలా, గౌతమ్ సైలెంట్గా ఉన్నాడు, ఇంకొకరు విష్ణుప్రియ సైలెంట్గా ఉంది, మధ్యలో ప్రేరణకు మాత్రం ఎందుకు అంత నోటి తోలా, అదే తగ్గించుకుంటే బాగుంటుంది అనేసి అనిపించింది. ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఇంకేం చేస్తాం. దాని తర్వాత నబీల్ అన్నాడు, ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఆ 3 గేమ్స్ పెట్టిన దాంట్లో సెలెక్ట్ అయినాక వెళ్ళాలి కంటెండర్గా, మీరు తేజాని డైరెక్టర్ కంటెండర్ చేశారు, అది నా ప్రకారం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే రోహిణి, ఫస్ట్ డే ఆడిన వాళ్ళు, సెకండ్ డే ఆడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, సో అప్పుడు మీరెవరు ఆడలేదు. నబీల్ వచ్చి థర్డ్ డే ఛాన్స్లో, సో ఇక్కడ బేసిక్గా పెద్ద మ్యాటర్, మొత్తం మ్యాటర్ ఏంటంటే
తేజ సరిగ్గా గేమ్ ఆడలేదు, తేజ సరిగ్గా గేమ్ ఆడకపోయినా కూడా తేజని మీరు తీసుకున్నారు, అట్లా అదొదిలేసి ఫస్ట్ డే సెకండ్ డే ఎవరైతే గేమ్స్ బాగా అన్నారో, అంటే గౌతమ్ బాగా అన్నాడు, పృథ్వీ బాగా అన్నారు, మీరు వాళ్ళలో సెలెక్ట్ చేసుకోండొచ్చు అని చెప్పేసి నబిల్ అన్నాడు. దానికి రోహిణి ఏమంటా ఉందంటే ఆల్రెడీ అందరికీ 2 ఛాన్సులు వచ్చినాయి, తేజకు 2 ఛాన్సులు రాలేదు కాబట్టి తేజకు మేము ఆ ఛాన్స్ ఇచ్చినాము ఆడేదానికి అని చెప్పేసి అనేది. దాని తర్వాత నబిల్ అన్నాడు మేమంతా ఛాలెంజెస్ గానే అన్నాము బట్ కంటెండర్ గా ఆడలేదు అనేసి అన్నాడు నబిల్. దానికి రోహిణి వచ్చి కంటెండర్ అయినా ఛాలెంజర్ అయినా ఒక రౌండ్ పెట్టి మేము ఊరికి ఒక ఆపర్చునిటీ మాత్రమే ఇచ్చినాం కానీ డైరెక్ట్గా టికెట్ ఫినాలే టికెట్ ఇవ్వలేదు. సో మేము ఒక ఛాన్స్ ఇచ్చాం తనని ప్రూవ్ చేసుకోవడానికి, తను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అని చెప్పి తన చేతిలో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత అవినాష్ మామూలుగా పాయింట్స్ గట్టి తీయడు, బట్ ఈ రోజు బల్లే తీసినాడు పాయింట్స్ అనిపించింది. దాని తర్వాత అవినాష్ అన్నాడు మీరు 4 ఛాన్సులు వచ్చినా అంటే 4 రౌండ్లు వచ్చినా కూడా మీరు ఒక్కసారి కూడా కంటెండర్ అవ్వలేకపోయినాడు. సో 4 ఛాన్సుల్లో ప్రూవ్ చేసుకోకపోవడం కంటెండర్ అవ్వడానికి అది మీ తప్పు అనేసి అన్నాడు. కరెక్టే, నిజంగా గౌతమ్కి కానీ పృథ్వీకి కానీ నబీల్కి కానీ ప్రేరణకి కానీ 4 ఛాన్సులు వచ్చినాయి, వాళ్ళకి 2 గేమ్లు వచ్చినాయి. 4 ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినారు, అది నిజంగానే వాళ్ళ తప్పే. సో 4 ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోని వాళ్ళు ఇంకొక వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత అవినాష్తో అంటా ఉన్నాడు, నబీల్ అంటా ఉన్నాడు అనమాట. సో పృథ్వీ కానీ గౌతమ్ కానీ ఇచ్చుంటే బాగుండేది అనేసి అనిపించింది. అంటే అవినాష్ అన్నాడు పృథ్వీకి నేను ఇవ్వను, ఎందుకంటే పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడినాడు, ప్లస్ టాస్క్ కూడా గివప్ చేసేసాడు. ఏది లాస్ట్లో ఆ పజిల్, బిగ్ బాస్ అయ్యి పజిల్ టాస్క్ గివప్ చేశాడు కాబట్టి నేను పృథ్వీకి ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పేసి అన్నాడు. దానికి గౌతమ్ని తీసుకొని ఉండొచ్చు కదా మీరు అనేసి అంటే అవినాష్ ఇప్పుడు వచ్చావు కరెక్ట్ పాయింట్కి. మొన్న బ్లాక్ టికెట్ గౌతమ్కి ఎంతమంది ఇవ్వాలనుకుంటున్నారని చెప్తే చెయ్యెత్తినావు. సో బ్లాక్ టికెట్కి మాత్రం గౌతమ్ అర్హుడు, మళ్ళీ ఇప్పుడు గౌతమ్కి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనేసి మాట్లాడుతున్నావు. నీ మాట నువ్వే మొత్తం ట్విస్ట్ చేసేసి ఫ్లిప్ చేసి మాట్లాడుతున్నావు, నీ మాట నువ్వే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నావు, తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పుకు మాట్లాడుతున్నావు, తప్పు నబిల్ అంటే నబిల్ వచ్చి తప్పు కాదు ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు, ఈ పాయింట్కే నాకు జోకర్ అనిపించింది. ఏమన్నాడంటే నబిలు నాగార్జున గారు గౌతమ్ కోసం అంటే అవినాష్ అంటాడు, నాగార్జున గారు గౌతమ్ ఎవరెవరు బ్లాక్ టికెట్ రావాలనుకుంటున్నారు అనేసి అంటే చెయ్యెత్తండి అనేసి అంటే నువ్వు చెయ్యెత్తినావు అని చెప్పేసి అంటే దానికి నబీల్ ఏమంటాడు తెలుసా, వల్లే కామెడీ పాయింట్ ఇది మాత్రం. నేను చెయ్యెత్తింది గౌతమ్కి బ్లాక్ టికెట్ ఇచ్చేదానికి కాదు సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి అనే ఒక పాయింట్ కోసం నేను చెయ్యెత్తినాను అనేసి చెప్తాడు. నాకు పడి నవ్వుకోవాలనిపించింది. నాగార్జున గారు గౌతమ్కి ఎవరు బ్లాక్ టికెట్ ఇస్తారు చేయెత్తండి అనేసి అంటే అప్పుడు నబీల్ చేయెత్తింది ఆయనతో మాట్లాడడానికంట. దాని తర్వాత మధ్యలో మనకి ఆ ఎపిసోడ్లో రాలేదు. సో నేను నబీల్ మళ్ళీ చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా గౌతమ్కి రావాలనేసి చెప్పలేదు, ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒకవేళ ఇవ్వాలి అనేసి అంటే తప్పకపోతే ఇస్తాను కానీ వేరే దానికైతే నేను ఇవ్వాలి అనేసి అనుకోవట్లేదు అనేసి నేను చెప్తానే ఉన్నాను అని చెప్పేసి నబీల్ చెప్తానే ఉన్నాడు. నబీల్ కోసం ప్రేరణ వత్తాస్ పలుకుతా ఉంది. దాని తర్వాత నిఖిల్ అన్నాడు నీ డెసిషన్ నీది, గౌతమ్కి ఇవ్వాలి అనేది నీ ఆలోచన, అది నీ డెసిషను, తేజకి ఇవ్వాలనుకునేది మా డెసిషను అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత రోహిణి కూడా అనింది మేము జస్ట్ కంటెండర్గా ఒక ఛాన్స్ మాత్రమే ఇచ్చాము, అంతేగాని డైరెక్ట్గా మేమేం టికెట్ ఫినాలే ఇవ్వలేదు, అది ప్రూవ్ చేసుకుంటారా లేదా అని చెప్పేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. 4 అవకాశాలు వచ్చి మీరు ప్రూవ్ చేసుకోలేకపోయినారు, సో 2 అవకాశాలు వచ్చిన తేజకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనేసి అనిపించింది అంతే. ఒక మంచి మనసుతో మేము తేజకు ఒక ఛాన్స్ ఇచ్చినాం అంతే అనేసి అంటే నబీల్ వచ్చి నువ్వు బయాస్డ్గా చేసినావు అనేసి అన్నాడు. నేను బయాస్డ్గా చేస్తాను అంటే మరి నీకు అసలు క్లారిటీయే లేదు మాటల మీద. ఫస్ట్ ఏమో నువ్వు నన్ను చూస్ చేసుకున్నావు, దాని తర్వాత ఈ పిల్లోడి పేరేమి గౌతమ్ని చూస్ చేసుకున్నావు అనేసి. సో దానికి చాలా మంది ఆ ప్రోమో కింద ఏమని కమెంట్స్ పెట్టినారంటే అవినాష్కి అనవసరంగా ఇచ్చాడు నబీలు నామినేషన్ షీల్డ్, అవినాష్కి అనవసరంగా ఇచ్చాడు అని చెప్పేసి అనేసి అన్నారు. కొన్ని డెసిషన్స్ నిజంగా నబీల్కి క్లారిటీ లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. అవినాష్కి నామినేషన్ ఏం షీల్డ్ అది ఎవిక్షన్ షీల్డ్, అవినాష్కి ఎవిక్షన్ పాస్ చాలా సెల్ఫ్లెస్గా ఇచ్చినాడు. ఆ రోజు నబీల్ తోపు అనిపించింది నాకే నిజంగా, ఎందుకంటే వేరే వాళ్ళకి ఎవిక్షన్ పాస్ యూస్ చేసుకోవాలనేది చాలా పెద్ద మనసు రావాలి, అంత పెద్ద మనసు నబీల్కి వచ్చిన దానికి నాకు చాలా మంచిగా అనిపించింది. దానికి అవినాష్ కూడా మళ్ళీ తిరిగి హెల్ప్ చేయడము, అవినాష్ తిరిగి హెల్ప్ చేయడం జరిగింది, నబీలు తిరిగి అవినాష్కి హెల్ప్ చేయడం జరిగింది. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటానే ఉన్నారు. అవినాష్ టికెట్ ఫినాలే గెలిచినప్పుడు కూడా ఫస్ట్ థ్యాంక్స్ వచ్చి నబీల్కే చెప్పినాడు, థ్యాంక్ యూ సో మచ్ నబీల్, నీ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని చెప్పేసి. సో నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి అవినాష్ని కాపాడినంత మాత్రాన అవినాష్ ఏది గేమ్ ఆడకుండా ఏమి చేయకుండా ఖాళీగా తేరగా అయితే కూర్చోలేదు. అవినాష్ ఆల్సో ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో జనాలందరూ వచ్చి అవినాష్కి అనవసరంగా టికెట్ ఫినాలే, అవినాష్కి అనవసరంగా ఎవిక్షన్ పాస్ ఇచ్చారు అని చెప్పాల్సిన అవసరం లేదు. అవినాష్కి ఎవిక్షన్ పాస్ ఇచ్చిన దానికి నబీల్కి ఆల్రెడీ రావాల్సిన హైప్ అంతా వచ్చేసింది ఆ రోజు. ఈ రోజు నబీల్ చేసింది మాత్రం రాంగ్ అని చెప్తున్నా నేను. ఓకే,
సో దాని తర్వాత నబీల్ వచ్చి నేను క్లారిటీ ఇచ్చిన, క్లారిటీ కూడా ఉంది, ఒక మనిషి ఏదన్నా చెప్పి అది కాసేపు అయ్యాక రియలైజ్ అవ్వడం మనిషి నేచర్ అన్నట్టు చెప్తా ఉన్నాడు. కాసేపు అయ్యాక రియలైజ్ అవ్వడం అవుట్ సైడ్ వరల్డ్లో జరుగుతుంది, కానీ బిగ్ బాస్ హౌస్లో ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి, ఇన్స్టెంట్గా ఏదైనా ఆలోచించి చేయాలి, దానికి అంత టైం ఏది ఉండదు. దాని తర్వాత రోహిణి ఏదన్నా ఆడి గెలుచుకోవాలి, నబీల్ ఛాలెంజర్ అయినా ఆడి గెలుచుకోవాలి, కంటెంటర్ అయినా ఆడి గెలుచుకోవాలి అనేసి అంటే అవినాష్ కూడా మధ్యలో ప్రేరణ వచ్చి వాడేం గెలిచాడని వాడికి ఇచ్చావు తేజాకి అనేసి అంటే వాడేం గెలిచాడని వాడికి ఇచ్చావు అనేసి అంటున్నావు కదా, మరి నువ్వేం గెలిచావు అనేసి అడుగుతాడు ప్రేరణని. దాని తర్వాత ఇలా పోర్ట్రే చేయకు అని చెప్పేసి నబీల్ అంటాడు, నేనేం పోర్ట్రే చేస్తున్నాను అవినాష్ అంటాడు. మళ్ళీ ఇప్పుడు పేరేమి ప్రేరణ కూడా నువ్వేం ప్రూవ్ చేద్దాం అనుకున్నావు ఆడియన్స్కి, నాకు అర్థమైందంటే నేనేం ప్రూవ్ చేద్దాం అనుకున్నాను, ఆడియన్స్ అన్ని చూస్తూనే ఉన్నారు అని చెప్పేసి అవినాష్ అంటాడు అనమాట. సో మామూలుగా అవినాష్ వచ్చి ప్రాపర్గా పాయింట్స్ సరిగ్గా పెట్టలేడు, బట్ ఈ రోజు మాత్రం అవినాష్ పాయింట్స్ సక్కత్ పాయింట్స్, కత్తి లాంటి పాయింట్స్, కత్తి లాంటి పిల్ల కలిసిమేరి పుల్ల అనేలాగా ఉందన్నమాట. దాని తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ జరిగింది, టవర్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో టవర్ అవినాష్ వచ్చి సంచాలకు, రోహిణి విష్ణుప్రియ ఫస్ట్, రోహిణి విష్ణుప్రియ, నిఖిలు ప్రేరణ, నబీలు గౌతమ్. సో దీంట్లో కూడా నబీల్కి క్లారిటీ లేదు అని చెప్పేసి అనిపించింది, ఒక కంటెండర్గా కూడా సరిగ్గా ఆడలేదు, ఒక సంచాలకుగా కూడా సరిగ్గా చేయలేదు అనేసి అనిపించింది. సో ఇక్కడ ఏంట్రా అంటే ఫస్ట్ ప్రేరణ అస్సలు వల్లే ఆడింది నిజంగా. వాళ్ళంతా టవర్ బిల్డ్ చేసుకున్న తర్వాత బాల్స్ ఇసిరేస్తున్నారు, ప్రేరణ ఇట్లా కొట్టి అసలు భలే డిఫెండ్ చేసుకుంది అనేసి అనిపించింది. ప్రేరణకి పెద్ద అడ్వాంటేజ్ వచ్చి నిఖిల్కి చేతి బలం ఎక్కువ అనమాట, ఒక్క బాల్ వేసి కొడతా అంటే మొత్తం టవర్ కూలిపోతా ఉంది. సో అట్లా ఫస్ట్ ఈ గౌతమ్ వాళ్ళ టవర్, ఫస్ట్ గౌతమ్ వచ్చి బాల్స్ ఇసిరేస్తున్నాడు, నబీల్ వచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. నబీల్ చేయి తగిలే కొన్ని కింద పడిపోయింది టవర్, నబీల్ అటు తిరిగి కొంచెం చూసుకోకుండా నబీల్ భుజం కొంచెం తగిలి కరెక్ట్గా టవర్ కింద పడిపోతుంది అనమాట. ఆ భుజంకి ఆ టవర్కి మధ్యలో బాల్ వచ్చి ఇట్లా తగిలి కింద పడిపోతుంది. సో నబీల్ చేతి వల్ల తగిలిపోయి ఉంటుంది. దాని తర్వాత నబీల్ వచ్చి గౌతమ్ నువ్వు రా, నేను బాల్ చేస్తాను ప్రొటెక్ట్ చేయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెమన్నా టవర్ ఉంటుంది, ఒక 4 స్టెప్స్ ఉంటాయి, ఆ 4 స్టెప్స్ కూడా నబీల్ అట్ట పోయే లోపల నిఖిల్ ఇంకా అక్కడ ప్రొటెక్షన్ ఎవరు లేదని ఇసిరేస్తున్నాడు. సో సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకోలేకపోయినాడు, మధ్యలో మార్చి స్వాప్ చేసుకుందాం అనేసి అన్నాడు. దానికి అవినాష్ వచ్చి లేదు స్వాప్ చేయకూడదు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి నేను వద్దని చెప్పినాను అనేసి అంటాడు. మళ్ళీ వస్తాడు నబీల్, ఈ లోపల నబీల్ మొత్తం మటాష్ అయిపోతుంది. నబీల్ది పోయిన తర్వాత అటుపో నబీల్ది పోయిన తర్వాత మర్చిపోయినాను నేను, నాకు అట్లా ఎవరైనా టక్కనేసి వచ్చేస్తే నేను మర్చిపోతా. నబీల్ది పోయిన తర్వాత సెకండ్ రౌండ్లో మళ్ళీ మీరు కావాలంటే వేరే వాళ్ళది కూల్చొచ్చు అనేసి అంటే అప్పుడు కానీ నబీలు గౌతము వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి గమ్మున ఉంటే అది మంచిగా ఉండేదేమో అని చెప్పేసి అనిపించింది. బట్ ఓకే, నబీల్ వచ్చి శ్రీముఖి మాటలు బాగా చెవులోకి ఎక్కించుకున్నట్టున్నాడు, సెల్ఫిష్గా ఉండాలి అని చెప్పేసి పక్కన వాళ్ళది కూడా చెడగొట్టేదానికి పక్కన వాళ్ళది కూడా కొడతా ఉన్నాడు అనమాట. దాంట్లో గౌతమ్ కొట్టు అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో అట్లా ఆ మ్యాటర్ అయిపోయింది. ఆ రౌండ్లో ఫస్ట్ గౌతము నబీలు పోయినారు. దాని తర్వాత రోహిణి విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంది. సో ఒకరే ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు, ఇంకొకరిని తీసేయాలి. ఎవరి వల్ల ఓడిపోయారు అనేసి మీకు అనిపించిందో వాళ్ళని తీసేయని అనేసి చెప్తే వాళ్ళిద్దరు డిస్కషన్కి వెళ్ళినప్పుడు అసలు మాట్లాడకముందే విష్ణుప్రియ చెప్తుంది, నాకన్నా చూసుకుంటే నీకే ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది, సో నువ్వే తీసేసుకో ఓట్ అప్పీల్ ఆ ఛాన్స్ అని చెప్పేసి అంటుంది విష్ణుప్రియ. అబ్బా బంగారు బిడ్డ, అబ్బా చూడు ఎంత దిష్టో. సో విష్ణుప్రియ నిన్న కూడా నాకు భలే నచ్చింది. విష్ణుప్రియ నాకు గేమ్స్లో మాత్రమే నచ్చదు, కానీ ఒక బ్యూటిఫుల్ పిల్ల, మంచి బిడ్డ. మొన్న విష్ణుప్రియ పృథ్వీ కోసం వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తూ ఉంటే కూడా ఆ ఏడవలేక నవ్వలేక కంట్రోల్ చేసుకొని ఏడుస్తూ ఉంటే నాకు భలే బాధ అనిపించింది. ప్లస్ నిన్న కూడా యష్మికి నువ్వు గాజులు చేసి ఇచ్చినావు, యష్మికి నువ్వు గాజులు ఎందుకు అట్లాంటి హోప్స్ అంతా పెడతా ఉంటావు అని చెప్పేసి నిఖిల్తో మాట్లాడితే మధ్యలో విష్ణుప్రియ దూరి నిఖిల్ నాకు కూడా గాజులు చేసి ఇచ్చారు, అట్లంతే నాకు ఆశలు పెంచినట్ట, నాకు హోప్స్ పెంచినట్ట అని చెప్పేసి అనింది. బంగారు బిడ్డ అనేసి అనిపించింది నిజంగా. సో గేమ్స్ ఏమి ఆడకపోయినా ఒక పర్సనాలిటీ కోసం ఇంత దూరం రావాలి అనేసి అంటే ఐ థింక్ దట్ ఈస్ ఓకే ఫర్ విష్ణుప్రియ అని చెప్పేసి అనిపిస్తుంది. పృథ్వీ ఉండేంత వరకు పృథ్వీ తప్ప ఇంకేం లేదు తన గేమ్లో అనేసి అనిపించింది. బట్ ఆఫ్టర్ పృథ్వీ తన గేమ్ ఐ మీన్ లైక్ ద వే షీ బిహేవ్స్ సమ్ టైమ్స్ చాలా ముచ్చట అనిపిస్తుంది నిజంగా. బట్ ఈ గేమ్ ఒకటే నాకు బాధ. సర్లే గేములు గెలిచి అందరూ బిగ్ బాస్ గెలిచినారా, ఎంతమంది గేములు లేకుండా బిగ్ బాస్ గెలిచినారు, బిందు గెలవలేదా, అభిజిత్ గెలవలేదా, ఓకే అట్ట అనుకోవాలి, ఇంకా లెక్కలోకి వేసుకోవాలి. దాని తర్వాత రోహిణి వచ్చి ఈ వీక్ అంతా ఎంత ఆడగలను అని చూపించుకోవడానికి నాకు ఒక ఛాన్స్ కావాలి అనుకున్నాను, బట్ నువ్వే నాకు ఆ ఛాన్స్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి హక్ చేసుకున్నారు. దాని తర్వాత డిస్కిల్ గేమ్ వచ్చింది. డిస్కిల్ గేమ్లో
బిగ్ బాస్ చెప్పేసిన తర్వాత రూల్స్ వచ్చి గౌతమ్ చదువుతాడు. ఆ రూల్స్ ఎత్తేస్తున్నారు ఎపిసోడ్లో. ఆ రూల్స్ చదివితే మీకు తెలుస్తుంది నబీలు తుప్పాస్గా చేస్తున్నాడు సంచాలక్గా అని చెప్పేసి. ఆ రూల్స్లో క్లియర్గా ఉంటుంది, డిస్కులు ఆ బొక్కలోంచే ఆ సైడ్ ఇది ఉంటుంది చూసావా, ఆ దాంట్లోంచే పోవాలి అని చెప్పేసి ఒక రూల్. సెకండ్ రూల్ ఏమి, అది తోసేటప్పుడు డిస్కులు ఎగిరి కానీ కింద పడిపోతే ఆ డిస్కులు తీసి మళ్ళీ దాంట్లో వేయాలి అని చెప్పేసి సెకండ్ రూల్. ఈ 2 రూల్స్ స్కిప్ చేసేసి ఒక పాసు లేదు, ఒక ఇది లేదు. పాస్ అంటే ఈ పాస్ కాదు, పాజ్ లేదు, ఏమి లేదు. ఊరికే చూసుకుంటా ఒక సైడ్ ఇటు చూసుకుంటా ఏదో చేపలు పట్టేవాడు చేపలు పట్టుకునేలాగా చూస్తా కూర్చున్నాడు నబీలు. అట్టర్ ఫ్లాప్ సంచాలక్ అని చెప్పేసి అనిపించింది అనమాట. సో ఫస్ట్ రౌండ్ డిస్కులు అంతా మార్చుకుంటా ఉన్నారు. రోహిణి ఎండెడ్ విత్ 7 డిస్క్, ప్రేరణకి 8 డిస్కులు, నిఖిల్కి 15 డిస్కులు. సో రౌండ్ ఆఫ్టర్ రౌండ్ 2 డిస్కులు వేయాలి నచ్చిన వాళ్ళతో. సో నిఖిల్ దగ్గర ఎక్కువ డిస్కులు ఉంది కాబట్టి ఆ 2 డిస్కులు ఎత్తుకొచ్చి రోహిణి దాంట్లో వేసినాడు. దాని బదులు 2 డిస్కులు వేసేది ఒకటి రోహిణి దాంట్లో ఒకటి ప్రేరణ దాంట్లో వేసేసి ఉండుంటే ఇద్దరికి ఏమైంటాయి. ఇప్పుడు ఏదో చెప్తాను నేను, మర్చిపోయినా ఏదో చెప్తా ఉండేది. ఓకే, సో రోహిణి దాంట్లో తక్కువ ఉన్నాయని చెప్పేసి నిఖిల్ తీసి వేసినాడు. దాని తర్వాత సెకండ్ రౌండ్ జరిగింది. నిఖిల్ది 10 ఉన్నాయి, రోహిణిది 14, ప్రేరణది 6 ఉన్నాయి. రోహిణి దాంట్లో తీసి ప్రేరణ దాంట్లో వేసినాడు. ఓకే, ఇది కూడా అయిపోయింది. దాని తర్వాత బయట మనకు చూపించినాడు కూడా, బిగ్ బాస్ కింద పడిన డిస్కులు కూడా చూపిస్తాడు. ఎందుకు నబీల్ ఎత్తేయలేదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పాలనేసి వేస్తాడు. బయట డిస్కులు పడిపోతే ఎత్తి లోపలేయాలా? ఏం చేస్తున్నాడు నబీలు సంచాలక్గా? ఏమి చేయలే. దాని తర్వాత డిస్కులు తోసేటప్పుడు సైడ్లో ఆ వాల్ ఉంటుంది కదా, ఆ వాల్ ఊడిపోయింది. ఆ వాల్ ఊడిపోతే గేమ్ పాజ్ చేయాలి కదా, గేమ్ పాజ్ లేదు, ఏమీ లేదు. ఆ సందులోంచే పోవాలి డిస్కులు అని చెప్పేసి క్లియర్గా ఉంది రూల్లో. అది ఇరిగిపోయిన తర్వాత కూడా ప్రేరణది రోహిణికి మధ్యలో ఉంటే ఆ వాల్ ఇరిగిపోతుంది. ఇరిగిపోతే మొత్తం తోసేస్తుంది రోహిణి ఆ వాల్లోంచి. ఆ వాల్ ఇరిగిపోయినప్పుడు రోహిణి ప్రేరణ దాంట్లోకి ఎన్ని దోయొచ్చో ప్రేరణ కూడా రోహిణి దాంట్లోకి అంతే దోయొచ్చు కదా. సో దాని తర్వాత ప్రేరణ వచ్చి 4 డిస్కులు తోసేస్తా ఉంటే 4 డిస్కులుగా తోస్తోంది, 4 డిస్కులుగా తోస్తోంది అని చెప్పేసి రోహిణి అంటా ఉంటే, నువ్వు కూడా ప్రేరణ వాల్ ఇరిగిపోయినప్పుడు ఎక్కువే తోస్తున్నావు రోహిణి అనేసి ఉంటుంది. అది ఇద్దరికి మధ్యలో వాల్. ప్రేరణ ఎన్ని తోయొచ్చో రోహిణి కూడా అన్నే తోయొచ్చు ప్రేరణ దాంట్లో. సో ఇద్దరు ఒక దాంట్లో తోసుకో ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాల్ ఇరిగిపోయినప్పుడు పాజ్ చేసి ఉండాలి. ఆ పాజ్ చేయలేదా, ఆ తర్వాత రూల్ పాజ్ చేయలేదు, అదొక తుప్పాస్ థింగ్. దాని తర్వాత మొత్తం రోహిణి వచ్చి ప్రేరణ దాంట్లో తోసేస్తా ఉంటే ప్రేరణ కూడా తిరిగి రోహిణి దాంట్లో తోసేయచ్చు. దాని తర్వాత ఆ వాల్ వచ్చి అవినాష్ పెడతాడు. సంచాలక్గా ఏం చేయలేదు ఈ మామ నబీల్, ఏం చేయలేదు సంచాలక్గా. కింద పడింది ఎత్తి పెట్టేది లేదు, వాల్ పొరిగిపోతే పాజు లేదు. సరే పాజ్ పోతే పోయింది, దాన్ని ఎత్తి మళ్ళీ సరిగ్గా పెట్టిన తర్వాత ఆడు అని చెప్పేదానికి గుళ్ళ. సో సరిగ్గా పెట్టలేదు, అది అవినాష్ వచ్చి పెడతాడు. సో అవినాష్ వచ్చి పెట్టిన తర్వాత ప్రేరణ వచ్చి ఉడ్డలుగా తోస్తూ ఉంటే అప్పుడు నబీల్ వచ్చి కాదు మెల్లిగా తోయండి అనేసి ఏముండదు. రోహిణి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ తోస్తుంది 4-4గా వేస్తుంది అనేసి. అంటే నువ్వు కూడా అది ఇరిగిపోయినప్పుడు వేస్తున్నావు అనేసి అంటాడు. అది ఇరిగిపోయినప్పుడు ప్రేరణ కూడా తోస్తుండొచ్చు కదా. అంటే ప్రేరణకు ఫేవరా ఇక్కడ, నాకు అర్థం కాలేదు. అదే బ్యాడ్ సంచాలక్ అని చెప్పేసి అదొకటి అనిపించింది. దాని తర్వాత ఏమి లేదబ్బా, ప్రాపర్గా చేయలేదు. ప్రేరణ చాలా బాగా ఆడింది. ఈ గేమ్ కూడా చాలా అద్భుతంగా ఆడింది. అందరూ అద్భుతంగా ఆడినారు. అసలు నిఖిల్తో కాంపీట్ చేసి ప్రేరణ ఆడడం సూపర్ అనిపించింది. ఆ డిస్కులు అంతా వేసి వెరీ నైస్, వెరీ నైస్ ఆఫ్ ప్రేరణ ఫర్ ప్లేయింగ్ దిస్ గేమ్. అద్భుతంగా ఆడింది, హ్యాట్స్ ఆఫ్. పులి ఓకే. దాని తర్వాత లాస్ట్లో ప్రేరణ గెలిచింది కాబట్టి ఓట్ అప్పీల్ చేసుకోవాలి. సో ఓట్ అప్పీల్ చేసుకునేటప్పుడు బిగ్ బాస్ ఏదో నార్మల్గా ఏదో సెల్ఫీ వీడియోలు పెట్టినట్టు పెట్టింది. దాని తర్వాత బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవ్వాలి అని చెప్పేసి నాకు ఆశగా ఉంది అని చెప్పేసి ఓట్ అప్పీల్ చేసుకుంది. అక్కడితో అయిపోయింది. దాని తర్వాత మా ఓడి పాట వేసినాడు, వస్తున్నాయి ఫీలింగ్స్. ఈ పాట నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇదే ఫీలింగ్స్ ఏంది ఫీలింగ్సా అనిపించింది. ఆ గుంగుడు అది మాత్రం బాగుండింది, కానీ ఆ పాట నాకేం అంతకు నచ్చలేదు. నాకు దీనికన్నా కిసిక్ నచ్చింది. ఇంకా అంతకన్నా చూసేకి అక్కిరవ్వ మదిరి ఉంటాడే నా సవి, ఆ పాట బాగుంటుంది. ఇట్టాంటి మంచి మొగుడుంటే పిల్లైనా, ఓకే ఆ పాట చాలా బాగుంది. దాని తర్వాత శేఖర్ మాస్టర్ వచ్చినాడు. ఇది నిజంగా శేఖర్ మాస్టర్ చూసినాడు భలే కామెడీగా నవ్వుకుంటారేమో. శేఖర్ మాస్టర్ భలే కామెడీ అబ్బా, లైవ్లో ఏం కామెడీ తెలుసా, దొరికిపోయినాడు. శేఖర్ మాస్టర్ మీరు చూస్తారా మాస్టర్ బిగ్ బాస్ చూస్తున్నాడంటే మొత్తం మన వాళ్ళే కదా, నబీల్ ఒకటే వేరే వాడు, నబీల్ ఒకటే నాకు తెలియదు, మిగిలిన వాళ్ళందరూ మన వాళ్ళే కదా, చూస్తాను మీకోసం చూస్తాను మొత్తం అనేసినాడు. దాని తర్వాత అవినాష్ వచ్చి మాస్టర్ నాకు టికెట్ ఫినాలే వచ్చిందంటే అవునా అనేసినాడు. లాస్ట్ టైం నేను మెగా చీఫ్ అని చెప్పేసి రోహిణి అంటే అవునా అనేసినాడు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత లాన్ ఏరియాలో మాస్టర్ మేము ఇక్కడే మాస్టర్ గేమ్స్ ఆడేదంటే
అవునా అనేసి అన్నాడు. నాకున్న మధ్యలో నేను కాడ ఉంటే చూసాను అన్నారు కదా మాస్టర్ అనేసి అని ఉంటాను. నేను కామెడీ డైలాగ్ వేసి ఉంటాను. ఆయన చూస్తాను అన్నాడు కానీ ఆయన ఏం చూడు, ఊరికే ఆ కెమెరా కోసం చూస్తానని చెప్పినాడు. కానీ ఆయన చూసుంటే టికెట్ ఫినాలే అవినాష్ వచ్చిందని తెలిసి ఉంటుందా, రోహిణి మెగా చీఫ్ అని తెలిసి ఉంటుందా, అది రోహిణి బెడ్ అని తెలిసి ఉంటుందా, ఏం తెలియదు ఆయనకి. ఆయన అవునా ఓకే నైస్ అనేసి అని మీకు గడియారాలు ఉండవా, మీకు వాచ్లు కూడా ఉండవా, మీకు ఏమీ ఉండవా, మరి అలారంలో అవి ఏమి ఉండవా, మరి ఎట్లా లేస్తారు ఇవంతా అడుగుతున్నాడు. మాస్టర్ మీరు చూస్తారన్నారు కదా మాస్టర్, మరి ఏం చూస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పేసి అడగాలనిపించింది. కామెడీ దొరికిపోయినాడు అనేసి అనిపించింది నిజంగా. బట్ హీస్ అన్ అమేజింగ్ కొరియోగ్రాఫర్. ఐ లవ్ ద వే హీ కొరియోగ్రాఫ్స్. రములా నన్నగం చేసిండిరో, రములా నా ప్రాణం తీసిండిరో అదొకటి. దాని తర్వాత ఇదొకటి బాగుంటుంది, నచబెల్లే నటుబెల్లే ఆ పాట బాగుంటుంది. అన్ని బాగుంటాయిలే. ఆయన అమ్ముడికి ఆ పాటలు కూడా ఆయన కొరియోగ్రఫీ చాలా బాగుంది. సో రేపు నేను రివ్యూ చేయను, రేపు బిగ్ బాస్ రివ్యూ కాదు, టుమారో ఐ యామ్ గోయింగ్ టు డూ పుష్ప రివ్యూ. ఓకే గైస్, సో యాక్చువల్లీ ఫ్రీ టికెట్ ఉంది నా దగ్గర ఒకటి. ఫ్రీ టికెట్స్ అంటే రేపు రాత్రి ప్రీమియర్ షోకి ఒక టికెట్ ఎక్స్ట్రా ఉంది. ఆ టికెట్లో ఎవరో ఒకరిని ఎత్తుకొని పోదాము, ఎవరో ఒకరిని పిలుద్దాము అనేసి అనుకుంటున్నా. బట్ ఒకవేళ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి, 261,978 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది కానీ రేపు ఈవినింగ్ లోపల 265 సబ్స్క్రైబర్స్ అయితే రేపు రాత్రి ప్రీమియర్ షోకి నేను నాతో పాటు ఎవరినైనా తీసుకెళ్తా. ఇదే రేపు రాత్రి మిడ్ నైట్ లోపల 266 సబ్స్క్రైబర్స్ అయితే నా దగ్గర మళ్ళీ మార్నింగ్ షో టికెట్స్ ఉన్నాయి. సో రేపు రాత్రి ప్రీమియర్ షో మాత్రమే కాకుండా బెనిఫిట్ షో టికెట్స్ కూడా ఉన్నాయి మార్నింగ్ 5 o'clockకి. ప్రామిస్, దిస్ ఇస్ అ ప్రామిస్ గైస్. రేపు రాత్రి లోపల 266K సబ్స్క్రైబర్స్ కానీ వచ్చినారంటే, ప్లస్ దీంట్లో కూడా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో కూడా 100K సబ్స్క్రైబర్స్ అయిపోయినారంటే రేపు రాత్రి నేను 2 టికెట్స్ పెట్టి ఎల్లుండి బెనిఫిట్ షోకి మన దగ్గర 15 టికెట్లు ఉన్నాయి. సో బెనిఫిట్ షోకి ఇద్దరిని తీసుకుపోతా నాతో పాటు. ఐ ప్రామిస్. అది హైదరాబాద్లోనే, మీ వేరే ఊర్లలో ఉంటే నేనేం చేయలేను. సో వేరే వాళ్ళకి టికెట్ రావాలంటే కూడా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఐ ప్రామిస్ ఆన్ దిస్, నేను మిమ్మల్ని తీసుకొని బెనిఫిట్ షో మార్నింగ్ 5:30కి ఐ విల్ టేక్ 2 people విత్ మీ. రేపు రాత్రి లోపల నాకు ఇక్కడ 266K ఆన్ యూట్యూబ్ అండ్ 100K ఆన్ ఇన్స్టాగ్రామ్ వస్తే, లేదు రేపు సాయంత్రం లోపల 265K కానీ యూట్యూబ్కి వచ్చిందంటే రేపు రాత్రి ప్రీమియర్ షోకి ఐ విల్ టేక్ 1 person విత్ మీ. నాతో పాటు చాలా మంది వస్తున్నారు, ఆల్ సెలబ్రిటీస్ ఓన్లీ వి ఆర్ గోయింగ్. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలిసి ముందుకు తీసుకు. I love you guys.